ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడానికి, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి, మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు కీచులట్లు అవుతూనే ఉన్నాయి, ఏదైనా త్వరగా తగ్గే ఉపాయం చెప్పండి, మేము చేసుకోగలగాలి, డబ్బులు ఖర్చు కాకూడదు, త్వరగా ఫలితం రావాలి. మన మిత్రులందరూ అడిగేవి ఇవే కదా. ఇప్పుడు మనం అంతకుముందు కూడా మనం ఉప్పుతోనూ చాలా రకాల ఉపాయాలు చెప్పుకున్నాం. ఉప్పుతో 300 రకాల ఉపాయాలు ఉన్నాయి. దాంట్లో ఈ రోజున ఒక ఉపాయాన్ని మనం తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలో చెప్తాను మీకు నేను. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితం, భార్యాభర్తల మధ్య కనుక గొడవలు అవుతూ ఉంటే తగ్గుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అంటే తల్లి తండ్రి పిల్లల మధ్య గొడవలు అవుతూ ఉంటే గొడవలు తగ్గుతాయి. పిల్లలు మా మాట వినడం లేదండి అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఎందుకంటే ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. దీనికి కావాల్సిందల్లా నల్లటి క్లాత్, కొత్త క్లాత్ కావాలి, పాత క్లాత్ కాదు, చిన్నదైనా తీసుకోండి. దాంట్లో మీరు ఉప్పు చూడండి, ఉప్పు ఎంత, ఒక పిడికిడి ఉప్పు, కొద్దిగా పిడికిడి కూడా అవసరం లేదనుకోండి, కొద్దిగా వేసుకొని చాలు, కొద్దిగా ఉప్పు. దాంట్లో మీరు కర్పూరం, ముద్ద కర్పూరాన్ని తీసుకోండి. చక్కగా ముద్ద కర్పూరం వేయండి. బిళ్ళలు దొరుకుతాయి కదా, బిళ్ళలు కాదు, ముద్ద కర్పూరం వేసుకోండి. ఈ ముద్ద కర్పూరాన్ని వేసిన తర్వాత మీరు చక్కగా ఈ క్లాత్ని మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టి ఒక నిమిషం మూటగా కట్టండి. మూటగా కట్టిన తర్వాత మీరు ఎవరైతే ఫ్యామిలీ మొత్తం హాల్లో కానీ, ఒక దగ్గరే కూర్చుని భోజనం చేసే దగ్గర కానీ, అంటే అందరూ సాయంత్రం పూట టీవీ చూసే దగ్గర కానీ ఎక్కడైతే కూర్చుంటారో అందరూ కూర్చునే ప్రదేశంలో అలమరలో కానీ, కిటికీలో కానీ మీ వీలుని బట్టి పెట్టుకోండి. ఎక్కువగా ఏ గదిలో అయితే కూర్చుంటారో ఆ గదిలో పెట్టుకోండి, నల్లటి క్లాత్లో. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఇది ఎప్పుడైనా చేయొచ్చు అండి, డేట్ ఏమన్నా ఉందంటే ఏ రోజునైనా చేయవచ్చు ఈ ఉపాయం. ఇలా చేస్తే అంటే ఈరోజు చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, దీనికి రోజుతో పని లేదు. ఇది ఎప్పుడైనా చేయవచ్చు, సాయంత్రమైనా మధ్యాహ్నమైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఈ ఒక్కసారి పెట్టారనుకోండి, ఒక్కసారి అంటే నెలలో ఈరోజు పెట్టారనుకోండి, ఈరోజు పెడితే మీరు కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ 30 రోజుల తర్వాత మార్చుకోండి. ఇలా నెలకొక్కసారి మార్చుకోండి. ఇలా కొత్త క్లాత్లోనే నెలకొక్కసారి ఉప్పు అలాగే కర్పూరాన్ని వేసి, ముద్ద కర్పూరాన్ని వేసి చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. చేసిన తర్వాత ఇది ఏం చేయాలండి అంటే ఈ మూట నేస్టీస్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది చేసిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది, సఖ్యత ఏర్పడుతుంది. అంటే ఘోష కూడా, అంటే ఒకవేళ వేరే వేరే విషయాల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అది కూడా తగ్గుతుంది. ఇది చాలా చిన్న ఉపాయం, ఎవరైనా చేసుకోవచ్చు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. మరొక ఉపాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉప్పుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇంటి దగ్గర ఉండి మనం చేసుకోగల ఉపాయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.